హాయ్ చిల్డ్రన్, ఈరోజు ఒక కొత్త కథతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ మీ ముందుకు తెస్తున్నాను తెలుగులో. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని స్టోరీస్తో మీ ముందుకు వస్తున్నాను. ఎందుకంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే మీకు మరింత కొత్త కొత్త కథలు అందిస్తాను. ఇంకా మోరల్ స్టోరీస్, తెలివైన పిల్లల కోసం. ఇవి చూస్తే పిల్లలు ఎవ్రీడే మోరల్ నైతికంగా నేర్చుకుంటారు అని ఆశిస్తూ ఈరోజు స్టోరీ వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ బెల్ ఐకాన్ని నొక్కి ఉంచండి. సింహానికి గుణపాఠం. దట్టమైన అడవిలో సింహం ఉండేది. అడవికి రాజు ఇష్టారాజ్యంగా వ్యవహరించేది. ఎవరిని లెక్క చేసేది కాదు. పైగా తక్కువ అంచనా వేసేది. కనీస గౌరవం కూడా ఇచ్చేది కాదు. అయితే తనకు అంత పాదాక్రాంతం కావాలని అనుకునేది. ఎవరైనా తన దగ్గర రావాలని అనుకునేది సింహం. ఎవరి సలహాలు తీసుకునేది కాదు. అడవిలో జంతువులు అంతరించిపోయినా పర్వాలేదు అన్నట్లు వ్యవహరించేది. రాజు చేష్టలు నచ్చకున్నా సరే జంతువులన్నీ గమ్మున ఉండేవి. ఒకరోజు ఉదయాన్నే సింహం నడుస్తూ వెళ్తోంది. పొరపాటున తన కాలుని చీమలు పుట్ట మీద వేసింది. చీమలన్నీ బయటకు వచ్చాయి. మమ్మలను కనికరించండి, ఇలా ఇబ్బంది పెట్టకండి అన్నాయి. చీమలకు ఇంత అవసరమా? నేను ఈ అడవికి రాజును. అన్నవి ఈ అడవికి రాజా? ఎలా? ఎవరు చెప్పారు? అయితే మా పుట్టను పగలగొట్టలా అని మిగతా చీమలు అడిగాయి. మీరు కేవలం చీమలు. గట్టిగా అరిస్తే గాలికి దూరంగా పడిపోతారు. మీకు ప్రశ్నించే స్థాయి లేదు అంటూ వెటకారంగా వెళ్ళిపో అని అంది సింహం. అప్పుడు సింహం వెళ్ళిపోయింది. సింహం అడవి అంతా తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయింది. తన ఇల్లు గుహలో చూస్తే ఎక్కడ చూసి మట్టి తవ్వి ఉంది. అసలు తన గుహేనా అని సింహం భయపడింది. చీమలన్నీ కలిసి ఎక్కడ చూసినా మెత్తటి మట్టిని తవ్వి పెట్టాయి. దీంతో దిక్కుతోచక బయటకు పారిపోయింది. జింకలు, ఎలుగుబంట్లు, పులులు ఇలా ప్రతి వాళ్ళ స్థలాల్లో చీమలు పుట్టలు పెట్టసాగాయి. ఇలా అడవిలోని చీమలన్నీ పుట్టలు పెట్టి అందరినీ ఇబ్బంది పెట్టాయి. అందరూ చీమల బాధను తట్టుకోలేక ఇళ్ళకే పోకుండా బయటకు తిరుగుతున్నారని సింహానికి తెలిసింది. చూస్తుండగానే రాజుగారి దగ్గరకు వచ్చారంతా. మీరు చీమలను అవమానిస్తే మాకేంటి ఈ అవమానము అని అడిగాయి. సింహానికి ఏమీ అర్థం కాలేదు. తన జీవితం కూడా ఘోరంగా ఉంది. తన గుహంతా చీమల పుట్టలే, వాటిలో పాములు కూడా చేరతాయేమో అన్నట్లుంది. చేసేదేమీ లేక చీమలను తక్కువ అంచనా వేశాను. నేను కావాలని చేయలేదు, తప్పు. పొరపాటున కాళ్ళు పుట్ట మీద వేశా. అయితే వాటిని రెచ్చగొట్టడంలో ఉద్దేశమేమీ లేదు. ఈ విషయాన్ని చీమలు అర్థం చేసుకోవాలన్నది రాజు. దీంతో చీమలు శాంతించాయి. పెట్టిన పుట్టలను పూడ్చాయి. సింహానికి సరైన గుణపాఠం వచ్చిందని చీమలు ఊరుకున్నాయి. అయితే మనం ఈరోజు స్టోరీలో మోరల్ ఏంటిదంటే, సింహం యొక్క గుణపాఠం వల్ల మన జీవితంలో ఏదైనా తప్పు చేస్తే దానికి క్షమాపణగా ఉండాలి. లేదని ఏదీ చేయకుండా వెళ్తే మనకు దాని ప్రతిచర్య ఇలాగే ఉంటుంది. ఈరోజు ఒక కొత్త స్టోరీ ఇంట్రెస్టింగ్గా నేర్చుకున్నారని అర్థం చేసుకుంటూ ఇంకెందుకు పిల్లలు ఆలస్యం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొత్త కథతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ. బాయ్.